ఎక్కడున్నావు అన్నా? మ్యారియట్. ఏ మ్యారియట్? ట్యాంక్ బండా అన్న. మీ ఇల్లు ఎంత దూరం అక్కడి నుంచి? ఇక్కడ నుంచి నువ్వు ఉన్న ప్లేస్ నుంచి 10 నిమిషాలు. 7 కిలోమీటర్స్. సరే, తొందరగా ఇంటికి వెళ్ళి ఒక 4-5 రోజులు బట్టలు పెట్టుకుని నాకు కాల్ చేయన్న వెంటనే, రైట్ నౌ. చాలా అర్జెంట్. హాఫ్ అన్ అవర్ కాదన్నా, నువ్వు మళ్ళీ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ రావాలి. నువ్వు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి బట్టలు పెట్టుకుని ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కి స్టార్ట్ కూడా అయిపో. అన్న మీ వాళ్ళని కూడా తీసుకుంటారా? కావాలంటే నేను మాట్లాడి పంపిస్తా. లేదు, చాలా అర్జెంట్. తొందరగా ఇంటికి వెళ్ళి 4-5 డేస్ బట్టలు పెట్టుకుని నువ్వు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కి స్టార్ట్ అయిపోయి నాకు కాల్ చేయి. నేను ఎక్కడ రావాలో చెప్తా. లేకుంటే ఏదో బండి వేసుకొచ్చి కానీ తొందరగా, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. కొండలో పెట్టామని బండి ఆడికంటే ధన్మని రాబడి తొందరగా వచ్చేసాయన్న. లేకపోతే బండి వేసుకుని వచ్చాయి, బండి ఇక్కడ పెట్టేద్దాం ఫినాన్షియల్ లోనే. తొందరరా. ఇప్పుడే బయలుదేరన్నా, అందరం వెయిటింగ్. ఉందా లగేజ్ ఎగిరిపోయిందా? అప్పుడు ప్రశాంతంగా నాతో పాటు ఇంకోటి కూడా అడిగి నేను ఒక్కనే ఆగమవుతున్నా లోపల. టెన్షన్ అవుతుంది నాకు. స్ట్రెస్ చూపిస్తారు రేపటి నుంచి. స్ట్రెస్ రిలీఫ్ కోసం తీసుకోవచ్చున్నా అని చెప్పి తీసుకునేటప్పుడు బాబు కీ తీసుకోండి. ఓకే. ఎందుకులేండి కీ అవసరం. అంటే ఇది గాలి. అవును, ఇదే వైర్ అన్నా. మళ్ళీ ఇది కూడా ఎక్స్టర్నల్ కేబుల్ రా, కావాలంటే ఒక దాంట్లో ఒక జనరేటర్ది, ఒకటి దేనిది. ఇది జనరేటర్ పైన తాళం కప్పు. ఇది జనరేటర్ కీ. ఈ రెండు దాని వెనక, ఇదేమో అంతే. సరే, దాని కీస్ అయ్యి, దాని కీస్ అండి. కిరణ్ అన్నాడు. హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి మన ఛానల్లో మోస్ట్లీ వీకెండ్ రైడ్స్, సూపర్ బైక్ బ్రేక్ఫాస్ట్ రైడ్స్ ఇవే ఉంటాయి. కానీ నేను ఎక్కడికి ట్రావెల్ చేయట్లేదు, ట్రావెలింగ్ కాంటెంట్ కూడా ఏదీ లేదు. ఆఫ్టర్ 2.5 ఇయర్స్ అనుకుంటాను ఇప్పుడు మళ్ళీ నా దృష్టిలో బ్రేక్ తీసుకోవడం అంటే ఒక 1 వీక్ 10 డేస్ అలాగా. సో ఆఫ్టర్ 2.5 ఇయర్స్ ఒక 10 డేస్ బ్రేక్ తీసుకుని బయటకు వెళ్తున్నాను. ప్రాపర్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాను. సో ఈ సిరీస్లో మీకు అసలు ఒక బైక్ కూడా కనిపించదు, అసలు బైక్ బ్లాగ్సే ఉండవు. మనము ఒక హైలక్స్లో వెళ్తున్నాము. హైలక్స్తో పాటు వెనకాల వైకింగ్ ఉంది. వైకింగ్ ఏంటంటే ఒక హైలక్స్కి ఒక క్యారవాన్ హుక్ చేస్తామన్నమాట. దానిలోనే బెడ్ ఉంటుంది, ఫ్రిడ్జ్, ఓవెన్, వాష్రూమ్ అన్నీ ఉంటాయి. మీకు అది చూపిస్తాను. ఇప్పుడైతే హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ 6 o'clockకి. ఇంకొక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ డే ప్లాన్ కూడా పెద్దగా ఏం లేదు, అసలు ట్రిప్ ప్లాన్ కూడా పెద్దగా ఏం లేదు. ఫస్ట్ కన్యాకుమారి అయితే వెళ్ళాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని. ఇది ఇంట్రొడక్షన్ వ్లాగ్ మాత్రమే. ఇది నా హైలక్స్ కూడా కాదు, ఇది వెంకటన్న హైలక్స్. ఈ హైలక్స్ గురించి కూడా మనం చాలా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఏవైతే హైలక్స్కి బెస్ట్ యాక్సెసరీస్ ఉంటాయో అన్నీ దీనికే ఉన్నాయి. దీని సస్పెన్షన్, దీని బంపర్, దీనికి ఉన్నవన్నీ. మనకి ఈ ట్రిప్ మొత్తంలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే వెనకాల ఉన్న వైకింగ్. మన హైలక్స్కి ఈ వైకింగ్ని హుక్ చేసుకున్నాము. దీనికి ఇక్కడ ఒక జనరేటర్ ఉంది. ఈ జనరేటర్తో మనకి లోపల ఏసీ, ఓవెన్ అన్నీ వర్క్ అవుతాయి. ఇక్కడ ఒక చిన్న సిలిండర్ ఉంది మనం కుక్ చేసుకోవడానికి. ఇది సోలో ట్రిప్ అయితే కాదు, మేము ఒక 5 members వెళ్తున్నాము. దీంతో గుడ్ థింగ్ ఏంటంటే వైకింగ్ని మనం హైలక్స్కి హుక్ చేసుకోవడంతో పాటు ఒక కనెక్షన్ కూడా ఉంది. సో నేను బ్రేక్ చేస్తున్నప్పుడు లైట్స్ హైలక్స్కి ఎలా వస్తాయో దీనికి కూడా అలానే వస్తాయి. నేను ఇండికేటర్ ఆన్ చేసినప్పుడు దీనికి కూడా ఇండికేటర్స్ వస్తాయి. ఈ వ్లాగ్ ఒక ట్రిప్ ఇంట్రడక్షన్ వ్లాగ్ కాబట్టి వైకింగ్ లోపల అసలు ఏమి ఉన్నాయి ఏంటి అంతా క్లియర్గా చూపించట్లేదు. నెక్స్ట్ వ్లాగ్ నుంచి ప్రాపర్గా ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరే చూస్తారు. సింపుల్గా చెప్పాలంటే రోడ్డు పైన ఒక సింగిల్ బెడ్రూమ్ ఉన్నట్టు. మనకి నచ్చిన ప్లేస్లో ఆగొచ్చు. ఎక్కడ హోటల్స్ గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేదు, అన్నీ దీనిలోనే ఉంటాయి. వైకింగ్లోనే కాదు, మనకి హైలక్స్ పైన కూడా ఒక బెడ్ ఉంది. సో హ్యాపీగా ఒక 4 members అయితే పడుకోవచ్చు.
అండ్ క్యానోపీ కూడా ఉంది. దీనిలో లగేజ్ అంతా సేఫ్గా ఉంటుంది. అసలుగా మన క్లైమేట్ బాగాలేదు కదా, ఫుల్ వర్షాలు పడుతున్నాయి. బెంగళూరు కూడా వర్షాలు ఉన్నాయి. అండ్ మనం వెళ్ళే పార్ట్ మొత్తం ఫుల్ హెవీ రెయిన్స్ ఉన్నాయి. నేను వెదర్ రిపోర్టర్స్ని కూడా అడిగాను అసలు క్లైమేట్ సంగతి ఏంటి, ట్రావెల్ చేయడానికి కరెక్టా కాదా అంటే 29th వరకు కేరళ కోయంబత్తూర్ సైడ్ వెళ్ళొద్దు, కొంచెం రిస్క్ అని చెప్పారు. నేను జనరల్గా ఏ ట్రిప్ అయినా సరే కొంచెం పొద్దున్న స్టార్ట్ అవుతాను, చాలా ఎర్లీగా. బై ది వే దీనికి ఒక షార్ కూడా ఉంది. హైలెక్స్ లోపల కూడా ఒక ట్యాంక్ ఉంది. సో ఎంత హెవీ రైన్ ఉన్నా సరే లగేజ్ అంతా సేఫ్. ఇది ఉంది కాబట్టి దీనిపైన బెడ్ ఉంది, దీనికి ఒక ఆనింగ్ ఉంది. సో ఒక టెంట్ లాగా బయటకు తీసుకుని అందరం కూర్చోవచ్చు. దీనిలో చైర్స్ కానీ అన్నీ ఉన్నాయి. దీనిలోనే ఒక వాటర్ ట్యాంక్ ఉంది, దాని నుంచి షవర్ వస్తుంది. ఇది పెట్రోల్ జనరేటర్ మనకి. సో ఈ పెట్రోల్ జనరేటర్ తో క్యారవాన్ లోపలికి ఒక పవర్ సప్లై లాగా ఇది వర్క్ అవుతుంది. ఇందాక చెప్తూ మర్చిపోయాను. సో యాక్చువల్లీ నేను ఏ ట్రిప్ అయినా సరే ఎర్లీ మార్నింగ్స్ బయలుదేరుతాను, కానీ ఇప్పుడు కావాలని ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నాను. ఎందుకంటే బెంగళూరు గురించి మనకు తెలియదే ఉంది. మార్నింగ్ ట్రాఫిక్ అనేది పక్కన పెట్టేస్తే బెంగళూరులో కొంచెం ఈ పోలీస్ సీన్స్ చాలా ఎక్కువ. ఆర్టీఓ కానీ వీళ్ళందరూ హైలెక్స్కి వెనకాల ఇది ఉందని కొంచెం సీన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కూర్చొని వాళ్ళకి 10-15 నిమిషాలు పోలీసుల దగ్గర కూర్చొని ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ఆగి ఆ టైం వేస్ట్ చేయాలని లేదు. అందుకనే సో లేట్ నైటే బెంగళూరు క్రాస్ చేసేస్తే మాకు ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ స్టాప్ తీసుకున్నా సరే బెంగళూరు తర్వాతే స్టాప్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఇప్పుడు 7 అయిపోతుంది, కొంచెం డార్క్ అవుతుంది, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోవాలి. సో రేపటి నుంచి అయితే యాక్చువల్ సిరీస్ స్టార్ట్ అవుతుంది, ఎవరు మిస్ అవ్వకండి. ఇది నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు ఎవరు చూసుండరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ని. సో కిరణ్ తొందరగా కార్ ఎక్కితే స్టార్ట్ అవుదాం. ఇక్కడ నుంచి ఇంకా 1160 కిలోమీటర్స్ ఉంది. 18 hours చూపిస్తుంది. రేపు ఆఫ్టర్నూన్ 2:35కి అరైవల్ చూపిస్తుంది. మాకైతే ఎలానో తొందర లేదు. నాకు లేట్ నైట్ బెంగళూరు క్రాస్ చేసేలా ఉంది. సో బెంగళూరు ఎప్పుడైతే క్రాస్ చేస్తామో అప్పుడు ఏదైనా మంచి ప్లేస్ చూసి మోస్ట్లీ ఆపి ఒక 2-3 hours స్లీప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను. కిరణ్ ఎన్ని డేస్ అనుకుంటున్నా ట్రిప్? 4 days 5 days. నేను తేజకి చెప్పా 2 weeks అని చెప్పు కిరణ్కి. 2 weeks అని కాదు, అసలు ఏం చెప్పిండు కాదు, ఒక 1 month అయితే నీకు ఏమైనా ప్రాబ్లం అన్నా? కాదన్నా, యాక్చువల్ ప్లాన్ ఏంటి తెలుసా, మన కోయంబత్తూర్ దీని పేరేంటి కోస్ట్ ట్రాక్ డే ఉంది 24th and 25th, 23rd and 24th. నేనేమనుకున్నా డేట్ అన్నా హైలెక్స్ లో వేసుకుని హైలెక్స్ కి ఇలా బైకింగ్ తీసుకుని వెళ్ళిపోదాము. ఫస్ట్ ట్రాక్ డేకి వెళ్దాం. ట్రాక్ డే తర్వాత కోయంబత్తూరే కదా, ఎలా అయినా అటు నుంచి దగ్గరే కదా, అలా ప్లాన్ చేసుకుందాం అనుకున్నా. ట్రాక్ డే క్యాన్సిల్ అయింది, హెవీ రెయిన్స్ అని. సరే ఇలాగ ప్లాన్ చేసాం కదా, చాలా రోజులు అయింది కదా ట్రిప్ వెళ్ళి. నేను 2.5 years అవుతుంది ఇప్పుడు వెళ్తున్నా. సరే ఒక అన్న అంతా కాదు, బెంగళూరు తర్వాత మంచి వ్యూ పాయింట్ చూస్తే మనం ఒక 2-3 hours ఇట్లా 2:30కి రీచ్ అవుతాం కాబట్టి 2-3 hours పడుకోవడానికి ఒక మంచి వ్యూ పాయింట్ చూస్తే పొద్దున సన్ రైజ్ చూసి 6 o'clockకి కన్యాకుమారి స్టార్ట్ అయిపోతే సన్సెట్కి కన్యాకుమారి వెళ్ళిపోతాం. అన్న వ్యూ పాయింట్ చూడన్న, దాని తర్వాత ఎన్ని కిలోమీటర్స్లో ఉంది అన్న. ఒక 1 month తర్వాత వెళ్దాం అన్న ఇంట్లో చెప్పేసి. నేను బెంగళూరు హైవే కాదు కన్యాకుమారి. చెప్పన్నా ఎన్ని డేస్? 5 days వీక్లో వచ్చేస్తాను. అది అవదమ్మా అన్న. 5 days ఎవరన్నా నేను పంపించేది? అసలు ఛాన్సే లేదు. 5 days అయితే ఇంపాసిబుల్ అన్నా, మర్చిపో. హలో అమ్మా చెప్పండి మామ. రామేశ్వరం వెళ్తున్నా. ఎప్పుడు? ఎల్లుండి. ఓకే, అక్కడ దర్శనం మాట్లాడబెట్టువా. మాట్లాడేస్తాం. ఎంతమంది? 5. రూమ్ మనం తీసుకెళ్తున్నాం రూమ్ ఇక్కడ నుంచి అక్కడికి. క్యారవాన్ బేసిక్గా బై రోడా? బై రోడ్. నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యా. రేపు మార్నింగ్ ఫస్ట్ నేను కన్యాకుమారి వెళ్తా ఫస్ట్. తర్వాత అక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళి ధనుష్కోటి చూసుకుని దాని తర్వాత ప్లాన్ తర్వాత చేసుకుంటా. ఫస్ట్ ఇటు పోయి అటు పోవచ్చు. అవునా? అరే AK-47 అరే ఇది రోజు 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 70-80 చేసుకుంటూ మెల్లగా వెళ్తున్నాము. డ్రిజిల్ అవుతుంది, క్లైమేట్ బాగుంది కదా అనుకున్నాను. సడన్ గా హెవీ రైన్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు గూగుల్ మ్యాప్స్ లో కూడా మాకు చూపిస్తూ ఉండే హెవీ రైన్స్ ఉన్నాయి రోడ్లో, మీ రూట్లో అని. ఇలా ఉన్నా పర్లేదు కానీ ఇంకా ఎక్కువ అయిపోకూడదు, కొంచెం కష్టం అవుతుంది. కాదు మనకి ఇది ఉన్నట్టుంది, దాన్ని ఏమంటారు అదేరా వెదర్ రిపోర్ట్, సైక్లోన్ ఉందని తెలిసి కూడా వచ్చాం. ఆ వెనకాల ఆ బైకింగ్ ఉందని ధైర్యంతో. అరే మర్చిపోయాను,
వర్షం పడింది నిద్రపోవాలి అంటే నేను బైకింగ్లోకి ఎట్లనే వెళ్ళిపోతా. మరి మీరు పైన పడుకోవడానికి ఉండదు దానిలో, ముగ్గురు కార్లోనే పడుకోవాలి. అది వాటర్ వచ్చేస్తాయి దానిలో, అది వాటర్. మనం కన్యాకుమారి వెళ్ళి రామేశ్వరం వెళ్ళేటప్పటికే 2-3 రోజులు అయిపోతుంది కదా. అప్పటికి ఎలా 29 దాటేస్తుంది, సైక్లోన్ అయిపోతుంది కదా అనుకుంటున్నాం. సో ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్ ఒక సైక్లోన్ ఉంది, రైట్ సైడ్ ఒక సైక్లోన్ ఉంది. అంటే కాదన్నా, ఇండియా ఉందా, ఆ ముంబై సైడ్, ముంబై గోవా సైడ్ ఒక సైక్లోన్ టచ్ అవుతుంది, ఇటు సైడ్ నుంచి ఇంకో సైక్లోన్ వస్తుంది. అది ఎటు డైవర్ట్ అవుతుందో తెలియదు. అది పైకి వెళ్ళిపోయింది అనుకో మనం సేఫ్ అయిపోతాం. పైకి అంటే కొంచెం అప్ నార్త్. సైక్లోన్ వచ్చేది వస్తుంది కదా తేజ, మనకి రాకూడదని మనం కోరుకోవాలంతే. ఏమైనా డౌట్ ఉంటే దానిలో ఓపెన్ చేసుకుని చూడు. 28 ఏళ్ళు వచ్చాయి, నేను కాల్ చేసి మీ ఇంట్లోతో మాట్లాడాల్సి వస్తుంది. పర్లేదు నా దగ్గరికి వెళ్ళండి, పంపించండి అని. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అన్నా. వీడు ఇప్పుడు మనతో రావడానికి నేను వాళ్ళ అన్నకు కాల్ చేసి మాట్లాడి కన్విన్స్ చేసుకుని తీసుకొస్తున్నా. వీడు అర్ధరాత్రి 3:30కి వస్తున్నాడు అంటున్నా. రోజు క్లబ్బింగ్కి వెళ్తున్నాడు అంట. 2:30, 3 o'clock వస్తున్నాడు అంట. పక్కనాడు ఉన్నాడు మరి ఏం కనిపించట్లే, లైట్లు కిందకి వెళ్ళిపోయాడు. దీన్ని డ్రైవ్ చేయడం అయితే అనుకున్నంత ఈజీ లేదు, చాలా లెందీ ఉంది కదా. నాకు తెలిసి ఒక మల్టీ యాక్సిల్ బస్సు ఉంటుందేమో, ఇంత పెద్దగా. మనకు అలవాటు కూడా లేదు కదా. సో ఓవర్టేక్స్ లో కానీ లేన్ షిఫ్ట్ అవుతున్నప్పుడు కొంచెం కాంప్లికేటెడ్ ఉంది. స్పీడ్ గా డ్రైవ్ చేయడానికి కూడా లేదు, హార్డ్లీ 80s 90s చేసుకుంటూ వెళ్తున్నాను. 100 kilometers స్టాప్ తీసుకున్నాం. ఇలా అయితే మేము బెంగళూరు రీచ్ అయినట్టే. ఇప్పుడు వెళ్ళినా బైక్ పైన వెళ్ళాం కదా, ఎప్పుడు 160s 180s 200s చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. నీట్ గా 11 hours 12 hours లో కన్యాకుమారి రీచ్ అయిపోయేవాళ్ళం. ఫస్ట్ నా నింజా 300 పైన చేసిన రైడ్ లోనే 140s 150s అట్లా చేసుకుంటూ వెళ్ళి 12-13 hours లో రీచ్ అయిపోయాను. ఇప్పుడు 12-13 కాదు కదా, ఈజీగా 20 hours పట్టేలా ఉంది. నేను హైలెక్స్ పైన బెడ్ అని చెప్పాను కదా, సో దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇది పైకి వెళ్ళిపోతుంది. అక్కడ ఇద్దరు అయితే హ్యాపీగా నిద్రపోవచ్చు, దీనిలో ఇంకో 2-3. ఇవన్నీ క్లియర్గా రేపటి నుంచి చూపిస్తా. ఇప్పుడైతే బెంగళూరు దాటేయాలి, అదొక్కటే ఇప్పుడున్న ఛాలెంజ్. ఇవన్నీ ఓపెన్ చేసి చూపించేంత టైం లేదు ఇప్పుడు. ఎట్లనా సిరీస్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, క్లియర్గా మీరే చూస్తారు. లెట్స్ గో. నిన్న ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ అయితే ఇప్పుడు 6 అవుతుంది. బెంగళూరు దాటేసి కర్ణాటక దాటేసి తమిళనాడు ఎంటర్ అయిపోయాము. ఇది ఏ ఊరో ఏంటో ఏం తెలియదు, ఫుల్ గ్రీనరీ ఉంది, విండ్ చల్లగా చాలా బాగుంది. సో వెంటనే ఆపేసాము. నాకైతే అట్లీస్ట్ ఒక 2 hours అయినా స్లీప్ కావాలి. 6 అయింది కదా, 8 o'clock అలా నిద్ర లేచి అసలైన వ్లాగ్స్ స్టార్ట్ చేద్దాము. నా యాక్చువల్ టార్గెట్ ఈ ఒక్కరోజే ఉంది, ఫస్ట్ డే ఒక్కటే ఉంది. బెంగళూరు దాటేసి కొంచెం తమిళనాడులో ఆగితే ఏ పోలీసు ఏ ఆర్టీఓ ఇష్యూస్ ఏం ఉండవు. నాకు ఎప్పుడు బెంగళూరు వచ్చినా కనీసం ఒక 2-3 డిఫరెంట్ ప్లేసెస్ లో పోలీసులు ఆపేసి, ఒక దగ్గర నెంబర్ ప్లేట్ అని, ఇంకొక ప్లేస్ లో ఓవర్ స్పీడింగ్ అని. ఆ బెంగళూరు అనగానే, ఆ కర్ణాటక అనగానే నా మైండ్ లో స్ట్రాంగ్ గా పోలీస్ అని ఒకటి ఫిక్స్ అయిపోయి కూర్చుంది. సో అందుకే ఫస్ట్ డే ఒక్కటి టార్గెట్ పెట్టుకున్నాను, నేను కర్ణాటకలో మాత్రం, బెంగళూరులో మాత్రం అసలు ఆగకూడదు అని. సో ఇప్పుడైతే నా టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. నేను వెళ్ళి ఒక 2 hours పడుకుని లెగిస్తే రేపటి నుంచి మీరు కొత్త వ్లాగ్స్ చూడొచ్చు.
సో ఇప్పుడు బేసిక్గా రామేశ్వరం దగ్గర ఎక్కడైతే బీచ్కి యాక్సెస్ ఉందో వెళ్ళిపోయి నైట్ అక్కడ పడుకుని ప్రశాంతంగా పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళి ధనుష్కోడి వెళ్ళి కన్యాకుమారి వెళ్దాం. దీనిలో 4-5 పెట్టుకుంటే బ్రేకింగ్ కొంచెం పెరుగుతుంది. అంటే బ్రేక్ కనెక్షన్ ఏం లేదు కదా, జస్ట్ మనం ఆ ప్లగ్ పెట్టాము. ప్లగ్తో అన్ని లైట్స్ వెలుగుతున్నాయి. దీనికి ఎలా అయితే బ్యాటరీ ఛార్జ్ అవుతుందో ఆ ఛార్జ్ దానికి కూడా వెళ్తుంది. బైకింగ్ లో లైట్స్ అన్ని వెలుగుతున్నాయి, ఫ్రిడ్జ్ రన్ అవుతుంది, ఓవెన్ ఏసీ ఒకటి జనరేటర్ తో రన్ అవుతుంది, అంటే ఎలక్ట్రానిక్ బ్రేక్ ఒకటి. నిన్న ఈవినింగ్ 7 o'clock శంషాబాద్ దగ్గర స్టార్ట్ అయినా, ఇప్పుడు 10:50 అవుతుంది, ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఇప్పటికి నేను రామేశ్వరం రీచ్ అయ్యాను. యాక్చువల్ ప్లాన్ కన్యాకుమారి అని, కానీ ప్లాన్ ఎలా చేంజ్ అయిందో తెలియదు, రామేశ్వరం వచ్చేసాము. రేపు మార్నింగ్ రామేశ్వరం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని రైట్ స్టార్ట్ చేయబోతున్నాను. ఓ యా, చెప్పడం మర్చిపోయాను, మాకు చెక్ ఇంజిన్ లైట్ వచ్చింది హైలెక్స్లో. నిన్నటి నుంచి అలానే ఉంది. అది ఈరోజు సేలం దగ్గర ఏదో సర్వీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. మా లైట్ కూడా ఈరోజు ఎర్లీ మార్నింగ్ సడన్గా దీనికి ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ కూడా పనిచేయలేదు. ఆ రెండు అక్కడ ఫిక్స్ చేయించుకుని, గుడ్ థింగ్ ఏంటంటే ఆ సర్వీస్ స్టేషన్ వాళ్ళు ఛార్జ్ కూడా చేయలేదు ఒక 1 hour వర్క్ చేసి. సరే ఆ ప్రాబ్లం ఫిక్స్ అయిపోయింది అనుకునే లోపే ఒక 1 hour డ్రైవ్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ ఇంజిన్ లైట్ వచ్చింది. రామేశ్వరంలో బ్రిడ్జ్ తర్వాత నాకు తెలిసి బీచ్ దగ్గర కారు పార్క్ చేసుకుని అక్కడ ఉండడం పాసిబుల్ కాదేమో, అందుకే ఆ బ్రిడ్జ్ కంటే ముందే బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. ఒక 2 kilometers లోపలికి వచ్చాము మేము మెయిన్ రోడ్ నుంచి. ఒక్క మనిషి కూడా కనిపించలేదు, సారీ ఒకటే మనిషి కనిపించాడు ఇప్పటి వరకు, అది కూడా షర్ట్ లేకుండా. కొంచెం స్కేరీ ఉంది. అమ్మో, నాకు బీచ్ ముందు పార్క్ చేసుకుని నిద్రపోవాలని ఉంది. ఈ లొకేషన్ ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలియదు, నాకు దొరికిన లొకేషన్ నాకు తెలిసిదే బెస్ట్. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ పెట్టేసుకుందామా? ఇక్కడ పడుతున్నారు ఏంటి సీన్? జనాలా ఎవరు వాళ్ళంతా నాకు అనిపిస్తారా, నాకు అనిపిస్తలేరా, ఏమైతుంది? భయంగా ఉందా? ఈడున్నాడు టఫ్ మన వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూస్తావా, టఫ్ మన వెళ్ళిపోయాడు. ఇట్లా వద్దా ఇక్కడ సెకండ్స్ లానా నేను అయ్యో అల్లడి గాలి వస్తుంది. ముగ్గురం వెళ్ళి మేము చూసేసి వస్తాం, మీ డోర్ లాక్ వేసుకుని ఉండదు భయంతో. రేపటి నుంచి యాక్చువల్ వ్లాగ్ స్టార్ట్ అవుతాయి, అస్సలు మిస్ అవ్వకండి. ఈ ట్రిప్ సింపుల్గా ఒక 1 BHK ఫ్లాట్ని కార్కి వేసుకుని వచ్చేసాను. కొంచెం సుఖంగా ఉంది. ఎప్పుడో ఏదో ఉద్యమానికి వెళ్తున్నట్టు బైక్ వేసుకుని పాయింట్ A to పాయింట్ B ఏదైనా ఈరోజు రీచ్ అయిపోవాలి అనుకుని వచ్చేవాడిని. హోటల్స్ దొరికేవి కాదు, అవన్నీ ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు అసలు అలా ఏం లేదు, ఎక్కడ కావాలంటే అక్కడ ఆగొచ్చు, ఎక్కడంటే అక్కడ హాల్ట్ తీసుకోవచ్చు. సో ఎక్కడైతే ఇంక వ్లాగ్ ఆపేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.